అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 2025లో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది, దాని తిథి మరియు ప్రత్యేకత, పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2025లో ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ప్రతి నెల వచ్చే ఏకాదశి నాడు అందరూ ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అత్యంత పవిత్రమైనది వైకుంఠ ఏకాదశి నాడు విష్ణువును పూజించడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది, ఎంతోమంది మంచి ఫలితం వస్తుంది. ఈ పవిత్రమైన రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ఈ పవిత్ర దినం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తితో ఆరాధిస్తే పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో ఆనందంగా ఉండవచ్చు. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది, ఆ రోజు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. 2025లో వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30న రాబోతున్నది. ఆ రోజు ఉత్తర దిక్కు నుంచి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతారు. మొత్తం మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెలలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో మరొకటి వస్తాయి. 12 నెలలకు గాను 24 ఏకాదశులు వస్తాయి. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని స్తుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు అవడంతో దీనిని వైకుంఠ ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి 2025 తేదీ, సమయం. ఈసారి వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 మంగళవారం నాడు వచ్చింది. ఏకాదశి తిథి డిసెంబర్ 30 మంగళవారం ఉదయం 7:51 మొదలై డిసెంబర్ 31 బుధవారం ఉదయం 5:01 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం వైకుంఠ ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం నాడు జరుపుకోవాలి. ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే మంచిది. అలాగే విష్ణువు ఆలయాలను సందర్శిస్తే కూడా పుణ్యం వస్తుంది. ఆ రోజు పూజలు, దాన ధర్మాలు చేస్తే అనేక జన్మల పుణ్యఫలం పొందవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మనసు స్వచ్ఛమవుతుంది. విష్ణువు అనుగ్రహంతో అనేక రకాల విలాసాలను, అన్ని సుఖాలను అనుభవించిన తర్వాత మరణానంతరం మోక్షాన్ని పొందవచ్చు. ఏకాదశి పూజ ఎలా చేయాలి? వైకుంఠ ఏకాదశి నాడు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి దేవుణ్ణి ఆరాధించాలి. పూజా స్థలాన్ని శుభ్రం చేసుకుని విష్ణు విగ్రహాన్ని గాని లేదా విష్ణు చిత్రపటాన్ని గాని పెట్టి విష్ణువుకు నీటితో అభిషేకం చేయాలి.